సార్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి చాలా రకాలమైన మాటలు వస్తూ ఉన్నాయి. అంటే వ్యతిరేక పరంగా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే హైడ్రా చాలా ఉవ్వెత్తున వచ్చింది. చాలా మంచి పనిని మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే స్థానంలో వ్యతిరేకత గూడా. అతి సామాన్యులు, మోసపోయిన వాళ్ళు ఆయన పడగొట్టింది కరెక్టే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఒక బిల్డర్‌ని నమ్మి వాళ్ళ దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు రోడ్డు మీదకొచ్చిన సందర్భాలున్నాయి. ఆ సందర్భంలో అపోజిషన్‌లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో అండగా నిలబడి హైడ్రా అనే దాన్ని నిజంగా హైడ్రామా లాగానే ఆపేసిన సందర్భం మనం కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు మొదలుపెట్టారు? అంటే ఇప్పుడు కూల్చిన వరకే మాత్రమే అక్రమ కట్టడాలా? అది ఏ రకంగా చూడాలి? ఇప్పుడు వాళ్ళు కొన్ని కట్టడాల్ని కూల్చివేశారు. ఇంకెక్కడ మన రాష్ట్రంలో అక్రమ కట్టడాలే లేవా? ఎందుకు హైడ్రాని ఆపడం జరిగింది? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది? అలాగే ఈ వ్యతిరేకత గవర్నమెంట్ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? చాలా వ్యతిరేకతలున్నాయి. రైతు బంధుకు సంబంధించి ఉన్నాయి. ఆహ్, ఫ్రీ బస్సుల గురించి సంబంధించి ఉన్నాయి. ఇలా చాలా వ్యతిరేకతలు, ఇచ్చిన హామీలు కరెక్ట్‌గా నిలబెట్టలేదు అనే టాపిక్ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మరి ఈ వ్యతిరేక పవనాలు గవర్నమెంట్ మీద పనిచేసే అవకాశం ఉందంటారా? సో, ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్‌కు నమస్కరించి చెప్తున్నా మేడం. నేను మాట్లాడే సబ్జెక్టు ప్రతీది గూడా భగవంతుడున్నాడు. ఈ ఈ ఈ మానవుని నాటకం అంతా భగవంతుడి నాటకం అనే సందర్భంతో నేను దివ్యదృష్టితో మాత్రమే చెప్తున్నా. దయచేసి పొలిటికల్ లీడర్సు ఎవరు గూడా తప్పు పట్టకూడదు. సో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, గతంలో రూలింగ్‌లో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు రూలింగ్ ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా సృష్టి కాలచక్రంలో పాజిటివ్ నెగెటివ్‌గా మారుతది. నెగెటివ్ పాజిటివ్ సృష్టి కాలచక్రం అంతమైతది. మళ్ళా ఆరంభమైతది. ఏది అంతం అనేది మళ్ళా మొత్తం ఎక్కడంటే సృష్టి అది సహజం అన్నట్టు. అది పాజిటివ్ నెగెటివ్, నెగెటివ్ పాజిటివ్‌గా ఏది కూడా స్థిరంగా ఉండదు. ఏ పార్టీ కూడా స్థిరంగా అందరూ భగవంతుడి ముద్దుల బిడ్డలే. అందరూ భగవంతుని అనుగ్రహంతో పొలిటికల్‌కి వచ్చిండ్రు. ఆల్ పార్టీస్ దైవానుగ్రహంతో రూపొందినాయి. సో ఏది కూడా స్థిరంగా సుదీర్ఘంగా వాళ్ళు ఎంత మంచి పనులు చేయని అది ఓటమి అనేది సహజం మేడం. సో ఇప్పుడు ఈ హైడ్రా అనేది అంటున్నారు. మానవుని దృష్టిలో ఆ దారి మంచిదనుకొని ప్రయాణించిండ్రు. సో ఆ దారి బాగలేదని వెనుకకొచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ దారి బాగలేదు అని మళ్ళీ మంచి దారిలో పోదామని వెనుకకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అది కంటిన్యూ కాకపోవచ్చని నేను భావిస్తున్నా. సో ఇంకొకటి ఏంటంటే భగవంతుడు రూపొందించిన కర్మలు మానవుడు అమలు చేస్తాడని నా దివ్య దృష్టితో చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ప్రతి పని కూడా అది దైవానుగ్రహంగా నేను భావిస్తున్నా. ఇప్పుడు మానవుని నిత్య జీవితంలో చెడు మంచి, మంచి చెడు సృష్టి కాలచక్రంలో ఏది స్థిరం కాదు. అది ఎవరితో చేపియాలి? భగవంతుడు ఏదో ఒక వ్యక్తి రూపంగా చేపియాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మంచోడు ప్రజల దృష్టిలో మంచోడు కావాలంటే ఇంకో మంచి వ్యక్తి ద్వారా చెడు చేపియాలి భగవంతుడు. ఇప్పుడు జరుగుతున్న నాటకం అది. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు భగవంతుడు 100% ఉన్నాడు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకి సమయం బాగుంది, దిద్దుకునే సమయం బాగుంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాము రాసిన ఎగ్జామ్ పేపర్ తామే దిద్దుకొని 100 మార్కులు సాధించడం అని తనకు తానే వాటికి వాళ్ళే ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ రాసిన ఎగ్జామ్ పేపరు గురువు దిద్ది మార్కులు వేయాలి తప్ప స్టూడెంటే ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ తయారు చేసుకొని తానే రాసుకొని తానే దిద్దుకొని 100 మార్కులు నేను పాస్ అయినా అనుకునే పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి. రైట్. సో ఫ్యూచర్లో మరి ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో నేను ఏమంటున్నా, ఇప్పుడు అది ఏ మార్గం మంచిది అన్నది వాళ్ళకు సంపూర్ణ సమయం ఇచ్చిండు. ప్రతిదీ కూడా దైవానుగ్రహాన్ని భావిస్తున్నా. వాళ్ళు గెలుపు కూడా దైవానుగ్రహం నేను విష్ణుమూర్తి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అది ఏ మార్గం మంచిది ఏ మార్గం చెడ్డది అన్నది కూడా వాళ్ళు అనలైజ్ చేసుకొని మంచి మార్గంలో పోతారని ఆ దైవానుగ్రహంతో నేను భావిస్తున్నా మేడం. ఏది స్థిరం కాదు.
ప్రతి పని కూడా ప్రతి కర్మ కూడా ఆ భగవంతుడు చేపిచ్చే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక స్టూడెంట్ చేస్తున్నాడు ప్రాజెక్టు అంటే ఆ గురువు బోధనతోనే స్టూడెంట్ చేస్తాడు. నా దివ్యదృష్టి ప్రకారంగా ఒక పొలిటికల్ లీడరు ఒక కార్యక్రమం చేస్తున్నాడంటే ఆ దైవానుగ్రహంతోనే చేస్తాడు. సో, ఇప్పుడు అందరూ మంచి మార్గంలో పోయిన తర్వాత ఇప్పుడు మంచివాడు, చెడ్డవాడు అనేది ప్రజల దృష్టిలో భగవంతుడు తీసుకురావాలంటే మంచి, చెడు అందరితోని చేపించే ప్రయత్నం చేస్తాడు. ఏది మంచిది, ఏది చెడ్డదన్నది మానవుడు గ్రహించి అది మళ్ళా సెల్ఫ్ అనలైజ్ చేసుకొని అంటే ఈ మంచి మార్గము వెతుకొని ఇది చెడు మార్గంలోకి రివర్స్ వచ్చి మంచి మార్గంలో పోస్తారని కాంగ్రెస్ పార్టీ చెడు మార్గంలోకి వెళ్ళి రివర్స్ వచ్చి మంచి మార్గంలో ప్రయాణిస్తారని ప్రజలకు మేలు చేస్తారని ప్రజలు పొలిటికల్ లీడర్స్కి గురువు లాంటి వాళ్ళు. వీళ్ళు శిశువు స్థానం వీళ్ళది. వీళ్ళు వీళ్ళు చేసే పనులకు మార్కులు ప్రజలు వేస్తారు. ప్రజల ద్వారా మార్కులు పొంది సంపూర్ణంగా 100 మార్కులు ఇప్పటి నుంచే సాధిస్తే భవిష్యత్తులో మళ్ళీ అదే పార్టీ గెలుస్తుంది. తాము దిద్దుకున్న పేపర్ తానే మార్కులు వేసుకొని ప్రజలతో సంబంధం లేదని వాళ్ళే చేస్తే మాత్రం భవిష్యత్తులో మళ్ళా ఘోరంగా ఓటమి తప్పదు. వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. వాళ్ళకు ఇంకా సమయం బాగా ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను ఈ అనలైజ్ ప్రకారంగా ప్రజల్లో ఇప్పుడు మీరు కాకుండా గతంలో ఇప్పుడు మనం ఏ చరిత్ర లేని ప్రతి మానవుడు కూడా నేను యాక్చువల్గా ఇది వ్యక్తిగతంగా అనట్లేదు. నేను నా దృష్టిలో అందరూ సమానం, అందరు భగవంతుని బిడ్డలు. ఎవరిపై కోపంతో నేను అనట్లేదు, నేను ప్రేమతో చెప్తున్నా. ప్రజల అనలైజ్ ప్రకారంగా ప్రజల్లో ఒక సర్వే చేపించి దాన్ని ఒక సరిదిద్దుకొని ప్రజల మేలు కొరకు గవర్నమెంటు ఇప్పుడు ఒక రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కు ఇది పాలకపక్షము ప్రతిపక్షం అని చూడకుండా ఇది ఓటమి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఓటేసిన వాళ్ళకని కాకుండా జన్మించిన ప్రతి మానవుడు తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వాళ్ళ బిడ్డలే అనుకొని భావించి అందరి మేలు కొరకు పరిపాలన చేయలేదు తప్ప వ్యక్తిగతంగా స్వార్థంతో వాళ్ళ ఇష్టానుసారం పరిపాలన చేస్తే భవిష్యత్తులో ప్రజలచే మళ్ళా గుణపాఠం వస్తుందని నేను భావిస్తున్నా. సో వాళ్ళకు సంపూర్ణ సమయం ఉన్నది కాబట్టి మంచి మార్గంలో పోతారని నేను భావిస్తున్నా మేడం. రైట్. సో అదండి కాంగ్రెస్ పరిస్థితి. వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సరిదిద్దుకునే సమయం కూడా ఉంది. దాన్ని సరిదిద్దుకొని ఖచ్చితంగా మంచి పనులు చేస్తూ ప్రజలకి దగ్గరగా ఉంటే 100% మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అలా కాదు అని ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఎనాలిసిస్ ప్రకారంగా వాళ్లే పరీక్ష రాసి ఆ పరీక్షని వాళ్లే దిద్దుకొని వాళ్ళే 100 మార్కులు వేసుకుంటే ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ అయినా పడిపోయే అవకాశం ఉంటుంది. మరొకరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కాలమే సమాధానం చెప్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.